మొన్న రాత్రి మహారాష్ట్రకు చెందిన చండీ గ్యాంగ్ కడప ఎర్రముక్కపల్లి సర్కిల్లో తిరిగినట్టు కొన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక్కసారిగా కడప నగరం ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇలా కదలికలు ఈ మధ్యకాలంలో కడప నగరంలో లేవు. మొన్న రాత్రి వీళ్ళ కదలికలు పోలీసులు గుర్తించి పోలీసులు రావడంతో వీళ్ళు అలర్ట్ అయ్యి పోలీసుల మీదకి కూడా రాళ్ల దాడి చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎర్రముక్కపల్లి సిపి బ్రౌన్ సమీపంలో ఉన్నాం, మనం చూసుకోవచ్చు. ఇదే ఇంట్లో దొంగతనం చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. పోలీసులు ఇప్పుడే వచ్చి అసలు ఏం జరిగిందని కూడా లోపల వాళ్ళను విచారిస్తున్నారు. అంటే వీళ్ళ కదలికలు ఈ మధ్య కాలంలో కడప నగరంలో లేవు. ఇప్పుడు వాళ్ళు కడప నగరంలోకి చేరుకొని, అంటే మొన్న ఒక 3-4 ఇల్లులు ఖాళీగా ఉన్నప్పటికీ ఆ ఇళ్లలో కూడా వాళ్ళు వెళ్ళి సెర్చ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్లో నివాసం ఉంటున్న ఈ ఇంట్లో వాళ్ళు వచ్చి కొద్దిగా పెద్దగా దోపిడీ చేయలేదు, కానీ కొద్ది వరకు దోపిడీ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. పోలీసులు ఇక్కడికి వచ్చి ఏం జరిగిందనే విషయం కూడా వీళ్ళు ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఈ చండీ గ్యాంగు రాత్రి సమయాల్లోనే వీళ్ళు ఒంటరిగా ఉన్న ఇల్లులు కావచ్చు, ఎవరు లేని సమయాలలో వాళ్ళు రెక్కి నిర్వహిస్తారు. ఈ రెక్కిలో భాగంగా వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారని కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. పోలీసులు పూర్తి స్థాయిలో వీళ్ళు ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారని కూడా పూర్తి స్థాయిలో కడప నగరంలో పూర్తిగా జల్లెడబడుతున్నారని చెప్పవచ్చు. అంటే వీళ్ళు మొన్న రాత్రి వచ్చి ఈ ఏరియానంతా రెక్కి నిర్వహించడం, పోలీసులు అప్పుడే పెట్రోలింగ్ వాహనం రావడంతో వీళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి పోలీస్ వెహికల్ పైకి కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ పైకి కావచ్చు, వీళ్ళు రాళ్లదాడి చేసినట్టు, ఒక కానిస్టేబుల్కు గాయమైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే వీళ్ళు కడప జిల్లా వ్యాప్తంగా వీళ్ళు మొత్తం టీమ్గా దిగారా, లేదంటే కడపలో ఈ నలగరే పూర్తి స్థాయిలో తిరుగుతున్నారా అని పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో కడప నగరంలో ఉన్న ప్రతి సీసీ కెమెరాను కూడా జల్లెడి పడుతున్నారని చెప్పవచ్చు. అంటే ఒక విధంగా కడప నగరంలో సీసీ కెమెరాలు గతంలో ఉన్నట్టు అంత యాక్టివ్గా లేవు. ఎందుకంటే కడపను అభివృద్ధి భాగంగా చాలా సీసీ కెమెరాలు తొలగించడం జరిగింది. ఇది కెమెరాలు లేకపోవడము పోలీసులకు కూడా ఒక ఛాలెంజ్గా అవుతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే సీసీ కెమెరాలు చాలా వరకు మనము ఏరియాల మొత్తంలో బాగా బిల్డింగ్స్ ఉంటాయి, కానీ అక్కడ సీసీ కెమెరాలు చాలా తక్కువ ఉంటాయి. పోలీసులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు నిర్మించుకోండి, సీసీ కెమెరాలు ఉండడం వల్ల మనకు చాలా ఉపయోగాలను కూడా చెప్తున్నారు. కానీ కొంతమంది నిర్లక్ష్యం వహిస్తారు, ఏమవుతుందిలే అని. కానీ ఇలాంటి చండీ గ్యాంగులు కావచ్చు, దొంగలు పడినప్పుడు సీసీ కెమెరాలే కీలకంగా వ్యవహరిస్తాయని మనం చెప్పవచ్చు. ఎందుకంటే సీసీ కెమెరా ఉండడం వల్ల ఆ ఏరియాలో ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగినప్పుడు ఆ కెమెరాలో రికార్డ్ అయినప్పుడు వీళ్ళెవరని గుర్తించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు చాలా సులువు అవుతుంది. మొన్న రాత్రి జరిగిన ఈ చండీ గ్యాంగ్ మహారాష్ట్ర నుంచి వచ్చింది చండీ గ్యాంగ్ అని చెప్పి కూడా ఇప్పటికి మనకు ఆ సీసీ టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. నిజంగానే చండీ గ్యాంగ్ కడపలో దిగి ఉంటే ఎంతమంది ఉంటారు, వీళ్ళు ఏ విధంగా రెక్కి నిర్వహిస్తున్నారు కడపలో, వీళ్ళు ఏ రూపంలో ఖచ్చితంగా వాళ్ళు పగులు పూటే వచ్చి ఎవరున్నారు ఏంటని ఖచ్చితంగా రెక్కి నిర్వహించాలి. వీళ్ళు ఎలా వస్తున్నారు మనకు ఏమన్నా వేరే రూపంలో ఇక్కడ ఏదన్నా అమ్ముకుంటూ రావడం కావచ్చు, మనం చూస్తుంటాం. గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తాము, ఇలా ఏమన్నా వస్తువులు మేము తీసుకుంటాం, బుక్స్ తీసుకుంటాం అని చెప్పి వీళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారా, ఏ రూపంలో వీళ్ళు అసలు రెక్కి నిర్వహిస్తున్నారు, ఎలా వస్తున్నారని కూడా పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్యాంగు పగులు రెక్కి నిర్వహించి రాత్రి వచ్చి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారా, ఎలా వీళ్ళు వస్తున్నారనే దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన దొంగతనం జరిగిన ఇంటి సమీపంలోనే ఉన్నాము. వాళ్ళని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు క్రైమ్ జరిగిన ఇంటి దగ్గర ఉన్నాము. మనం ఈ క్రైమ్ ఎలా చేశారని మనం పూర్తి స్థాయిలో మనం చూపించడానికి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇదే ఇంట్లో ఆ రోజు రాత్రి చండీ గ్యాంగ్ రెక్కి నిర్వహించి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇదే డోర్ క్లోజ్లో ఉంది. వీళ్ళు ఇంట్లో ఉన్న సమయాన్ని చూసి ఇక్కడ పూర్తిగా డోర్ను బ్రేక్ చేసేదానికి కూడా ప్రయత్నం చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇంత టేక్ డోర్, ఇది చాలా గట్టిగా ఉంటుంది. అయినప్పటికీ ఈ డోర్ను వాళ్ళు తెచ్చుకున్న ఆ రాడ్లతో కావచ్చు పూర్తి స్థాయిలో దీన్ని మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో పగలగొట్టడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ పగలగొట్టేటప్పుడు వాళ్ళకి వినపడకుండా ఉండాలంటే ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి ఆ ట్రాక్ రైలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సౌండ్ వినపడకూడదు కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఎంత పగడ్బందీగా లాక్ ఉందో. ఈ లాకును ఎంతగా వీళ్ళు బ్రేక్ చేయడానికి ప్రయత్నించారో మనం చూడొచ్చు. ఇంత గట్టిగా
డోర్స్ మామూలుగా వీక్ గా ఉంటేనే దొంగలు పగలగొట్టడానికి ఈజీగా ఉంటది అనుకుంటాం, కానీ ఇక్కడ మనం చూస్తే 4 లాక్స్ ఈ డోర్ లాక్ అవుతుంది. అయినప్పటికీ దొంగలు దీన్ని బ్రేక్ చేసి, అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయని మనం ఒకసారి ఆలోచన చేస్తేనే మనకు భయం అవుతుంది. అంటే వీళ్ళు ఇంట్లో ఉన్నారా లేదా అనేది కూడా మనం ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం. ఇక్కడ మనం చూస్తే చూడండి 4 లాక్స్ ఇవి ఇక్కడ మనం చూస్తే దాంట్లోకి లాక్ అవుతాయి. అయినప్పటికీ మామూలుగా వాళ్ళ డోరు బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేశారంటే వాళ్ళకి పూర్తిగా ఎలాంటి డోర్నైనా మనం ఓపెన్ చేయొచ్చని కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది కాబట్టి ఆ డోర్ను, అంత బలంగా ఉండే డోర్ను బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం ఉన్నాం, ఇంటి ఓనర్స్ ఉన్నారు ఇక్కడ. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందని వాళ్ళను కూడా అడిగి మనం మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్, ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది? సార్ మేము ఉండండి ఆ రోజు అంటే మొన్నే సార్, మొన్న ఆదివారం సాయంత్రం 4:00 మేము మా పాప కొంచెం అర్జెంటుగా ఊరికి వెళ్ళాలంటే పులివెందులకు కారులో బయలుదేరినాం సార్. 4:00 బయలుదేరాము. అక్కడికి ఎంత 1.5 వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చైనా ఇంట్లో ఉన్నాము. టిఫిన్ చేసి ఇంకా రెస్ట్ తీసుకునేటప్పుడు రాత్రి 1:30 నాకు ఇక్కడ జరిగిందేమో 12 గంటలకు చెప్తారు, నాకు తెలియదు ఇవన్నీ. వాళ్ళు సీడీ కెమెరా ఉన్నాయంట. మాకు నేబర్ పైన ఆయన రెడ్డి ఏ శ్రీనివాసు రెడ్డి అని ఒక అతను హెడ్ మాస్టర్ ఆయన మాకు పులివెందులకు ఫోన్ మాట్లాడినాడు సార్. మేము వెంటనే అప్పుడే వాళ్ళు చెప్తానే మేము మళ్ళీ కార్లో మళ్ళీ రెండో వచ్చాము సార్. అందరం వచ్చేసాము. నేను 5 o'clock వచ్చాను. వచ్చేసరికి ఇక్కడంతా మా వీధిలో అందరూ చూస్తున్నారు. అందరూ ఇక్కడ జరిగింది ఒక పక్క జరిగినాయని చెప్పి మా ఇల్లు ఎక్కువ అంతా ఈయనే ఉన్నారు, మా ఇంటి దగ్గర ఉన్నారు. ఉంటే ఏమంటే ఇది జరిగింది, డోర్లన్నీ పాల్గొట్టేసినారు, మీ ఇంట్లో చిల్లాచారు ఉన్నాయని చెప్పారు. పోలీసు వాళ్ళు టీం రావాలని చెప్పి మమ్మల్ని వాళ్ళ తర్వాత చూసాం. మేము వాళ్ళ పర్మిషన్తో లోపలికి ఎంటర్ అయినాము. ఎంటర్ అయిన తర్వాత చూసుకుంటే అంతా తలుపులన్నీ డ్యామేజ్ చేశారు. కంప్లీట్గా వాళ్ళు అనుకుంటారు. వెనపకం వచ్చినా చెప్తున్నారు కానీ నాకు తెలియదు. ముందు పక్క డోరు, 2 బెడ్రూమ్ డోర్లు బ్రేక్ చేశారు సార్. తెల్లారు లేచి చూస్తే దాంట్లో కొంత మేము పెట్టిన బంగారు వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, తర్వాత నా రూమ్లో నేను పోయేటప్పుడు ఉంగరాలు వేసుకున్నామని అని పెట్టాను సార్, ఒక 4. ఆ బంగారు తర్వాత వెండి 2 బంగారు పెడితే అవి కూడా లేవు సార్. అని కంప్లీట్గా పేపర్లో చింతరమందరగా వేసి అమౌంట్ 1 lakh వరకు అమౌంట్ సార్ ఉన్నింది. ఒక చోట 90,000, ఒక చోట 10,000 సార్. అది ఆ అమౌంట్ సార్. మళ్ళీ చూసుకున్న తర్వాత ఆ వస్తువులు పోయినాయి సార్. బంగారు కొంత, ఈ వెండి కొంత, ఈ క్యాష్ సార్. అంటే మీరు ఆ సమయంలో ఈ దొంగలు మీ ఇంట్లో దొంగతనం చేసే టయానికి మీరు ఇంట్లో ఉన్నారా లేరా సార్? మేము లేము సార్. దొంగతనం టైంలో ఆ ఆ సాయంత్రం 4 నుంచి వాళ్ళు దొంగతనం చేసే టైం ఎంతవరకు ఉందో 2-3 చేసింటారు వాళ్ళు. అంతవరకు ఆ పీరియడ్ ఒక 5 గంటలు 6 గంటలు మేము లేము సార్. అంటే ఏ సమయంలో వీళ్ళు మీకు దొంగతనం చేశారని తెలిసింది సార్? నైట్ 2:30 అయింటుంది సార్. మాకు మెసేజ్ లోపల ఈయన నెంబర్ తీసుకొని ఆయన పైన చెప్పాడు సార్ మాకు. అప్పుడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం సార్. ఇక్కడికి వచ్చేటప్పుడు అంతా ఇక్కడ అంతా జనాలు, ఇల్లు అన్ని జరిగాయని తెలిసాను సార్. అది సార్ జరిగింది. అంటే రాత్రి సమయంలో ఇంట్లో ఎవరు లేని చూసి వీళ్ళు ఈ డోర్లను, మెయిన్ డోర్ను లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఇంట్లోకి ఎంటర్ అయ్యి బెడ్రూమ్ డోర్ను కూడా, అంటే ఈ బెడ్రూమ్ డోర్ కూడా వీళ్ళు బయటికి వెళ్తా పూర్తి స్థాయిలో లాక్ చేసుకొని వెళ్ళారని మనం చెప్పవచ్చు. బెడ్రూమ్ డోర్ను కూడా మనం చూస్తే ఎంత చాకచక్యంగా వీళ్ళు ఈ లాక్ను ఓపెన్ చేశారని మనం బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఈ లాక్ను ఎలా బ్రేక్ చేశారో కానీ అంటే ఇక్కడ ఎక్కడే కానీ దీనికి డ్యామేజ్ అవ్వలేదు. దీన్ని ఒక్కదాన్నే బ్రేక్ చేశారు. ఇక్కడ డోర్ను కూడా పూర్తిగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఎట్టకేలకు డోర్ ఓపెన్ చేసుకున్నారు. బెడ్రూమ్లోకి చూడండి, మన బీరువా కూడా లోపల ఎంతగా తీవ్రంగా డ్యామేజ్ చేశారో. అంటే ఇంట్లో ఎవరు లేని సమయమే వాళ్ళు టార్గెట్ చేసుకొని, అంటే బీరువా మెయిన్ మనం లాక్ ఉంటుంది, ఆ లాక్ లోపల చూడండి వాళ్ళు తెచ్చుకున్న ఆయుధాలతో దాన్ని బ్రేక్ చేశారు. అంటే మనం చూస్తే ఎంత గట్టిగా వాటిని లాక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారో. మొత్తానికి లాక్ ఓపెన్ చేశారు. దాంట్లో ఉన్న గోల్డ్ను పూర్తిగా వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అంటే తర్వాత ఇంకొక రూమ్లో, అంటే ఇక్కడ 2 బెడ్రూమ్లు ఉన్నాయి. 2 బెడ్రూమ్లను ఒక బెడ్రూమ్లో గోల్డ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్లోకి కూడా ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఎదురుగా మనకు కనబడుతున్న ఈ బెడ్రూమ్ను కూడా ఓపెన్ చేసి ఇక్కడ కూడా ఈ బెడ్రూమ్లోకి కూడా ఎంటర్ అయ్యారు. మనం ఇక్కడ చూడొచ్చు ఎంతగా వీటిని డ్యామేజ్ చేశారో, డోర్స్ను పగలగొట్టారు. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యారు, గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయారు. ఏదైనప్పటికీ ఈ దొంగలు ఒకటే, అంటే ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకోవడము. అంటే వీళ్ళు పగులు రెక్కి నిర్వహిస్తారని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేని సమయం మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఓనర్స్ ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది వాళ్ళు కంపల్సరీ తెలుసుకోవాలంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో పగులు రెక్కి నిర్వహించాలి. మనం అంటే
ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మందితో మాట్లాడితే ఒకటే చెప్తున్నారు సార్, చాలా మంది ఈ మధ్య వెంట్రుకలు మేము కొంటామని చెప్పి కూడా చాలా మంది రిక్కి నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. చాలా మంది వస్తున్నారు, వాళ్ళని మేము ఎలా అనుమానించాలో కూడా మాకే అర్థం కావడం లేదు. ఈ క్రైమ్ జరిగి 2 రోజులు అవుతున్నప్పుడు నుంచి ఎవరే గాని ఈ సందులేకి ఇంతవరకు ఏం అమ్మడానికి కానీ రావట్లేదు. మాకు కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇదే రూపంలో ఈ గ్యాంగ్ వస్తుందా, రెక్కి నిర్వహిస్తుందా అని చెప్పి కూడా మాకు చాలా భయం వేస్తుంది సార్ అని చెప్పి కూడా పోలీసులు ఆ సమయానికి ఆ రోజు వచ్చారు కాబట్టి ఆ దొంగలు పారిపోయారు. లేదంటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పటికన్నా పోలీసులు గట్టిగా అంటే ఈ ప్రాంతాలలో కొద్దిగా గట్టిగా రెహీ నిర్వహిస్తేనే మేము చాలా సేఫ్ అవుతామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మేడం చెప్పండి, ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది? అర్ధరాత్రి 25th నైట్, రథసప్తమి రోజు నైట్గా అర్ధరాత్రి 12 తర్వాత మేము 11 వరకు మేల్కొనే ఉన్నాము. అప్పుడు ఎలాంటి శబ్దాలు వినపడలేదు. మేము నిద్రపోయిన తర్వాత చలి అయిందాన కిటికీలు అన్నీ వేసుకొని ఉన్నాము. దట్టు అన్ని డోర్లు చలికి క్లోజ్ చేసుకొని ఉండడం వల్ల బయట నుంచి శబ్దాలు వినపడలే. ఇంకొకటి మాకు రైల్వే ట్రాక్ ఈ వీధి పక్కనే ఉండడం వల్ల గూడ్స్ ట్రైన్ వచ్చినప్పుడు ఆ సౌండ్స్ వినపడుతున్నాయి. అటు కాకుండా మా రైట్ సైడ్ ఉన్నటువంటి కాలనీలో వర్క్ జరుగుతాయి, కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా ఉన్నాయి. దానివల్ల మాకు ఆ శబ్దాలతో పగులుపూట అంతా డిస్టర్బ్గా ఉంటుంది. రాత్రి కూడా మాకు ఆ శబ్దాలు అలవాటు అవడం వల్ల ఏమి వినపడలే. మేము బాగా నిద్రపోతా ఉన్నాము. 1:45 అట్లా పెద్దగా అరుపులు వినపడినాయి కింద. అంటే వెంటనే అందరం తలుపులు తీసుకొని వచ్చి బయటికి కిందికి పరిగెత్తుకుంటూ వచ్చాము. మేము యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. వచ్చి చూస్తే పోలీస్ వాళ్ళు మా వీధిలో ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి అనే బాబు వాళ్ళని తరుముకుంటున్నారు. చూస్తే వాళ్ళు ఏమైనా దొరుకుతారేమో అనుకుంటే వాళ్ళు పక్కన రైల్వే ట్రాక్ వెళ్ళిపోయి రాళ్ళు పోలీస్ వాళ్ళ పైకి బాబు పైకి విసిరేస్తే భయపడినారు కాస్త. అందరం వెళ్ళి చూసేసరికి మొత్తానికి పారిపోవడం జరిగింది. మా నైబరింగ్ హౌసెస్లో 2 హౌసెస్లో మొత్తం డోర్స్ అంతా ఓపెన్ చేసి ఒక ఇంట్లో కొంచెం వెండి విలువైన వస్తువులు తీసుకోవడం జరిగింది. ఇది మాకు అందరికి చాలా భ్రాంతి కలిగించింది. ఇంకా ఆ భయం నుంచి తేరుకోలేకుండా ఉన్నాము. మేడం మీరు చెప్పండి, సీసీ ఫుటేజ్ చూసి మహారాష్ట్రకు చెందిన చెండీ గ్యాంగ్ అని అంటున్నారు. అంటే ఆ రోజు రాత్రి ఏం జరిగింది? మేము ఇంటి దగ్గర లేమండి ఆ టైంలో. మా ఇంట్లోనే జరిగింది. ఆ సమయంలో ఇక్కడ అందరు ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతోనే మేము ఉండినాము. నాకు పర్సనల్ వల్ల నేను ఆ రోజు రాత్రి లేదు, కానీ మా ఇంట్లో జరిగిన సంఘటన బట్టి మేము ఇప్పుడే మూవ్ అయినాం అనమాట. మాకు పెద్దగా నష్టం జరగలేదు, కానీ ఆ సమయానికి పోలీసులు వెంటనే స్పందించారు. పోలీసులు ఆన్ టైం రావడం వల్ల వాళ్ళని కొంచెము వెంటపడి కొద్దిగా వాళ్ళు పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కొంచెం పాటి చెప్పాలంటే కొద్దిగా మేలే జరిగింది. ఆ టైంకి వాళ్ళు ఇన్స్పెక్షన్కి రావడం వల్ల. ఆ సమయంలో మా ఇల్లు మేము ఇంకా పార్సల్స్ అవన్నీ ఓపెన్ చేయకపోవడం వల్ల మాది నష్టం ఏం జరగలేదు. కానీ పోలీసులు చెక్కింగ్ చేసిన ప్రకారం బట్టి వాళ్ళు కొంచెం మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు అని వాళ్ళు డౌట్ పడి ఉన్నారు. రోజు రాత్రి దొంగలు వచ్చి సౌండ్లు వచ్చాయి సార్. మా ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయి, అచ్చాయి. మనుషులు అరుస్తున్నారు. పోలీసు వాళ్ళు దొంగలు కొట్టుకున్నారు. అక్కడ రైలు గేట్ కాడ ఇంతకుముందు చెట్ల నుండి ఎవరు రాకుండా ఉన్నారు. ఇప్పుడు ఆ చెట్లు కన్స్ట్రక్షన్ అది ఏదో కాలువ వేస్తా నీళ్లు పోయేదానికని అన్ని చెట్లు కొట్టేసి బాగా చదరం చేశారు. చదరం చేసినందువల్ల ఇట్లా తాగే వాళ్ళు కానీ పిల్లకాయలు కానీ, అది తాగుబోతులో తెలియదు, గంజాయి వాళ్ళో తెలియదు, రోజు బైకులు ఆడపెట్టి వెళ్తారు, మళ్ళీ ఇట్లే వస్తారు. మేము అడుగుతాం, చూసినప్పుడు అడుగుతాం. ఇంట్లో లేనప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది మాకు కొంచెం ఆ వాళ్ళు కూడా నిర్మిస్తే రైల్వే వాళ్ళు కానీ ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు కానీ మాకు కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సులువుగా ఈజీగా వెళ్ళేదానికి వచ్చేదానికి బాగా నీట్ గా రోడ్డు కూడా వేసినట్లు అయిపోయింది. నిన్న దొంగలు కూడా అట్లే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి రాళ్లతో ట్రాక్ మీద రాళ్లతోనే కొట్టారు. కత్తులు అవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేదానికే కొంచెం భయపడ్డారు అందరు కూడా. పోలీస్ వాళ్ళని కూడా కొట్టారు రాళ్లతో. మాకు రక్షణ లేదు. మబ్బులు అటు సైడ్ మొత్తం చీకటి అయిపోయింది. ఇంక అట్లా అని ఎవరు వస్తున్నారు ఎవరు అయితే తెలియడం లేదు సార్. కొంచెం మాకు ఆ గవర్నమెంట్ తరపున కానీ రైల్వే తరపున కానీ ఆ గోడ ఏమన్నా చేపిస్తే కొంచెం మాకు కూడా భయం లేకుండా ఉంటుంది. ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్ కావచ్చు, రైల్వే ట్రాక్ పక్కనే ఉండడంతో ఈ దొంగలు అదే ఆసరాగా తీసుకున్నారు. ఎందుకంటే రైలు వచ్చే సమయంలో ఇంటి డోర్ను పగలగొడితే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి శబ్దాలు వినపడకూడదని చెప్పి వాళ్ళు చాలా తెలివిగా ఈ రైలు వెళ్ళే ప్రాంతంలోనే ఆ సౌండ్లు ఈ పగలగొట్టినప్పుడు వినపడకూడదని చెప్పి రైలు వెళ్ళేటప్పుడే తాళాలు పగలగొట్టడం కావచ్చు ఇవన్నీ చేయడం జరిగింది. కానీ ఈ సందులో కొంతమంది అలర్ట్ అయ్యారు. అలాగే
కుక్కలు కూడా అరవడంతో కొంతమంది నిద్ర లేవడంతో, అలాగే సమయానికి పెట్రోలింగ్ వాహనం మెయిన్ ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాలంటే పోలీస్ పెట్రోల్ వాహనం రావడంతో ఈ చండీ గ్యాంగ్ ఒక విధంగా భయపడి పరుగులు తీశారు. పోలీసులు వాళ్ళు వెంబడించడంతో ట్రాక్ పక్కనే ఉన్న రాళ్లతో పోలీసుల మీదకి దాడి చేయడం కూడా జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు పరారయ్యారు. అంటే రాత్రి సమయం కావడంతో ఎవరు ఏంటని కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోయాం. కానీ CCTV ఫుటేజ్లో పూర్తిగా ఎవరనేది కొద్దిగా గుర్తించడానికి ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరు సుమన్ టీవీ ఒకటే చెప్తుంది, ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే రాత్రి సమయంలో ఎవరన్నా డోర్ కొట్టినప్పుడు కానీ వెంటనే డోర్ తీయకోకుండా ఎవరు వచ్చారు ఏంటని కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి డోర్ తీయాలి. ఎందుకంటే ఈ చండీ గ్యాంగ్ ముఖ్యంగా ఏంటంటే డోర్ కొట్టి వాళ్ళు డోర్ తెవగానే ఒక సడన్ గా ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని డోర్ నొక్కేసి చంపడం కూడా మనం చాలా క్రైమ్ సీన్లలో మనం చూసాము. ఈ చండీ గ్యాంగ్ గురించి సినిమాలు కూడా చాలా మంది రిలీజ్ చేశారు. ఎలా ఉంటుంది వీళ్ళ మూమెంట్స్ కాంచి వీళ్ళు ఎలా మనుషులను దాడి చేస్తారు, ఎలా తీవ్రంగా వీళ్ళు చేస్తారంటే కూడా సినిమా రూపంలో కూడా చూశారు. ప్రజలు ఒకటే గమనించాలి, రాత్రి సమయంలో ఎవరు వస్తున్నారు ఏంటని ఒకసారి తలుపు దగ్గరికి వచ్చి మన వాళ్ళ కాదని పలకరించిన తర్వాతే డోర్ తీయాలి. ఎందుకంటే వెంటనే మన వాళ్ళు బయటికి వెళ్తుంటారు, మన వాళ్ళే వచ్చారని చెప్పి కూడా మనం ఏదో ఆలోచనతో టక్కని డోర్ తీస్తాం, వీళ్ళ అదే ఆరసారగా తీసుకుంటారు. మన సందులో అనుమానాస్పదంగా ఎవరన్నా తిరిగితే వెంటనే పోలీసులకు కూడా మనం సమాచారం ఇవ్వాలి. మనకెందుకులే, పోలీసులకు ఎందుకు కాల్ చేయాలని మనం అనుకుంటే అది రేపు మనకే ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతాయి. కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సుమన్ టీవీ మా వంతుగా మేము కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనం సిపి బ్రౌన్ సమీపంలో క్రైమ్ స్పాట్లోనే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం పూర్తి స్థాయి సమాచారం అందజేస్తున్నాం.